కొన్ని ఏడుపులు మనుషుల దగ్గర ఏడుస్తాం, కొన్ని ఏడుపులు మనుషుల దగ్గర ఏడవకూడదు. కొన్నిసార్లు మన కళ్ళల్లో నీళ్లు కనపడకూడదు, కనపడితే మనుషుల ముందు బ్రతకలేం. తెలుసుగా మీకు, కొన్ని కళ్ళల్లో నీళ్లు మనుషుల దగ్గర కనపడకూడదు. మరి ముఖ్యంగా పురుషులు భార్య ముందు కళ్ళలో నీళ్లు పెట్టుకుని అలసైపోతాం. ఒక్కొక్క భార్య హృదయం కరగదు. మూర్ఖురాళ్ళు ఉంటారు, చాలామంది మూర్ఖురాళ్ళు ఉంటారు. కొంతమంది భర్త ఏడిస్తే వెంటనే ఏడ్చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ ఏడుపుని చేతగానితనంగా తీసుకునేటువంటి భార్యలు కూడా ఉన్నారు. అందుకని కొన్నిసార్లు ఏడవకూడదు మనుషుల ముందు. అందుకని హిజ్కియా గోడ వైపు తిరిగి ఏడ్చాడు. ఆయన మహారాజు కదా, అంత తన మరణ స్థితిలో కూడా హోందాతనంగానే ఏడ్చాడు. ఆ ఏడుపు ఏమిటో మనుషుల దగ్గర ఏడవలా, ఆ ఏడుపు ఏమిటో వైద్యుల దగ్గర ఏడవలేదు, ఆ ఏడుపు ఏమిటో సృష్టికర్త అయిన దేవుని దగ్గర ఏడ్చాడు. ఆయన ఎదుట ఏడ్చాడు. అందుకని దేవుడు ఆయన ఎదుట ఏడ్చిన ఏడుపుకి ప్రతిఫలంగా, హిజ్కియా నీ కన్నీళ్ళు నేను చూశాను, నీకు 15 సంవత్సరాలు ఆవేశనిస్తున్నాను అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. కొన్నిసార్లు మన దుఃఖం, మన వేదన మనుషులకి హేళనగా ఉంటుంది, చేతగానితనంగా ఉంటుంది. కానీ దేవుని హృదయం కరిగించింది. హల్లెలూయా. దేవుని హృదయం కరిగించింది. మనుషుల దగ్గరికి వెళ్ళి నేను చేతగాని వాడినని ఒప్పుకుంటే, అయ్యా నేను చేతగాని వాడిని, నువ్వే నా దిక్కు, నాకు సహాయం చేయండి అని కానీ మనం అన్నామంటే, వారు మనల్ని ఎట్లా చూస్తారంటే, తోటకూరలో పురుగుంట చూడండి అట్లా చేస్తారు. అది యేసయ్య దగ్గరికి వెళ్ళి కానీ, ప్రభువా నేను చేతగాని వాడిని, సామర్థ్యం లేని వాడిని, తెలివి లేనిటువంటి వాడను, బలము లేనిటువంటి వాడను, నువ్వు తప్ప నాకు దిక్కెవరున్నారు నాయన అని ఏడిస్తే నిన్ను శిఖరాలలో కూర్చోబెడతాడు.